మీరు ఏ మాట మాట్లాడినా భగవంతుడు దేవుడు అంటున్నారు కదా, మీకు చాలా భక్తి ఎక్కువ తెలుసు మా అందరికి. కోర్స్ ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇలాగే భక్తి ఉందా, ఒక సర్టైన్ టైం నుంచి మీకు దేవుడిని నమ్మితే బాగా జరిగింది అనే ఒక కాన్సెప్ట్తో అలా భక్తి మార్గంలో వెళ్తున్నారా? కొన్ని రోజులు ముట్టికాయలు పడ్డ తర్వాత అర్థమైపోయింది దేవుడు ఏంటి. అప్పుడు అంతకుముందు నేనే చేశాను నీ ఫైట్లకి నేను అని చెప్పి వీటన్నిటికి నేనే కారణం అన్నట్టు కొంచెం తెలియని అహంకారం వచ్చిన తర్వాత నువ్వు ముట్టికాయలు పడ్డాయి, 4 ముట్టికాయలు. ఎవరు కొడుతున్నారో తెలియట్లేదే, మనుషులు లేరే కొడుతున్నారేంటి అనిపించింది. చూస్తే ఆయన తర్వాత నేనే కొడుతున్నా అని చెప్పాడు. నేనే కొడుతున్నా. సరే, థ్యాంక్ యూ నా బంగారు. అడగండి. ఇంకా అంటే జనరల్ గా మిమ్మల్ని అడగాలంటే అందరికి తెలిసిన ఓపెన్ బుక్ మీరు. జనరల్ గా అడగాలి ఓకే సరే. జనరల్ గా మీరు కవలలు కదా, నాకున్న పర్సనల్ డౌట్ ఒకటి అడిగేస్తాను. మీరు ట్విన్స్ చిన్నప్పటి నుంచి సేమ్ మెయింటైన్ చేస్తుంటారు, డ్రెస్సింగ్ కానీ అంటే ఒకళ్ళు చేయాల్సిన పని అంటే ఒకళ్ళ ప్లేస్ లోకి ఒకళ్ళు వెళ్ళడం. ఈవెన్ మీరు అన్నట్టు స్కూల్లోనో ఇంట్లోనో ఎక్కడో ఒకళ్ళని పిలిస్తే, అదే రామ్ గారిని పిలిస్తే లేదు ఆయన అబ్సెంట్ లో ఉన్నారని చెప్పేసి ఏదో ఒక సిచ్యువేషన్ కి లక్ష్మణ్ గారు అటెండ్ అవ్వడము. లేదా మేము తమిళ సినిమా అజిత్ సినిమాలకు చేశారా? సినిమాలో మా బెదర్ షూటింగ్ ఫైటర్ గా ఉన్నాము. ఫైటర్ గా ఉన్నప్పుడు అజిత్ అట్లా కొడితే దెబ్బ తగిలింది మీకు. రెస్ట్ తీసుకున్నాడు, నేను వెళ్ళాను. అందరూ మీరు ఈయన అనుకున్నారు అప్పుడు. బెదర్ రెస్ట్ నేను వెళ్ళాను. అజిత్ గారు ఏంటంటే దెబ్బ తగిలింది కదా, కొంచెం జాలి ఉంటుంది కదా, వచ్చిన మళ్ళీ ఫైటర్ దెబ్బ తగిలింది కదా, పిలవండి సారీ చెబుదామని పిలిచాడు. పిలిచి సారీ అమ్మ ఆ రోజు నీ దెబ్బ తగిలిందని ఇట్లా చూస్తే నా దగ్గర దెబ్బ లేదు. దెబ్బలతో ఆయన షాక్ అయిపోయాడు. అంటే నిన్నంతా రక్తం గారింది, టిచ్చింగ్ పడ్డ, ఇప్పుడు దెబ్బలేదు ఏంటి అడిగాడు. లేదు సార్, నైట్ ఎక్కడ ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాము, అతను ఒక ఆకు తీసి అన్నాడు. తెల్లారితప్పుడు మామూలు అయిపోయింది అనగా అసలు మామూలుగా అయిపోయి ఆ వైద్యుడు ఎక్కడో పిలవండి, ఆవిడ పిలుచుకురండి, నాకు కూడా చాలా ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత చెప్పాము, నవ్వుకున్నాము. అట్లా అందరూ ఇట్లాంటి రజనీకాంత్ గారి సినిమా ఒళిపాళెం సినిమాలో పీవాస్ గారి డైరెక్షన్ లో ఇద్దరు సోలో బయట చేస్తాం. ఫస్ట్ రజనీకాంత్ టప్పును కొడతాం, ఆయన కింద పడతాడు, కొట్టి ఇడు రింగల్ టప్పును ఇడు కొడతాం, ఆయన అటాడు చూస్తాడు అనమాట. అప్పుడు ఇద్దరమే అలా ఎంట్రీ వస్తాం. సినిమాలోనే కనిపించే సినిమాలోనే ఉంటాం, లేదా న్యాచురల్ గా కూడా నమస్కారం ఏంటంటే నాకే 2 మాటలు పెడతారు ఇద్దరు కనుకొని. కాబట్టి దాన్ని తెలుసుకునే నమస్కారం సార్ అంటాం. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు డెఫినెట్లీ. ఒక మళ్ళీ చెప్పిన విషయాన్ని నాకు చెప్పారు కదా, మీ బెదర్గా చెప్పారంటే మళ్ళీ నాకే చెప్తుంటారు. అదేలేండి, గుర్తుపట్టడం చాలా కష్టం కదా. ఈవెన్ సేమ్ డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంది కదా. కొంతమంది కంటే కొన్ని పోలికలు డిఫరెన్స్ గా ఉంటాయి, లావుగా ఉండడమో సన్నగా ఉండడం. మీరు అది కూడా ఏమీ లేదు, సేమ్ ఉంది. మీరు చెప్పాలండి ఎలా ఉంది మొత్తం ఎవ్రీథింగ్? సూపర్. ఆయన పంపించిన జాబ్ని కరెక్ట్గా చేస్తున్నాం అని అనుకుంటున్నాము. అప్పుడప్పుడు అడుగుతుంటాం ఆయన భగవంతుని, ఏమన్నాడే మీ చెప్పిన పని ఏమైనా తక్కువ ఉంటాం కదా మనం. అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు స్కూల్కి పంపించినప్పుడు కరెక్ట్ చదువుకోకుండా ఎగ్గొట్టి సినిమాకి వెళ్తుంటాం కదా. అప్పుడప్పుడు ధ్యానంలో మెడిటేషన్లు తెల్లారుదాం లేసి అవండి దేవుడు గారు థ్యాంక్స్, మీరు చెప్పిన పని నేను చేస్తున్నావా లేదా చిల్ల పనులు చేస్తే తెలియచేస్తున్నాం, క్షమించని అడుగుతుంటాం. అప్పుడు మన భగవంతుడు ఎగ్జామ్ పెడతాడమ్మా మనకి. 10th క్లాస్ కి ఇంటర్వ్యూ పెడతాడు కదా. ఈ ఫీల్డ్ అని ఏంటంటే ఎగ్జామ్ పెట్టినాను మనకు తెలియదు. ఆ ఫీల్డ్ అని పక్క వాళ్ళు వాళ్ళని నేస్తున్నాం కాబట్టి మనం ఎగ్జామ్ పెట్టాడు, వాటికి ఫెయిల్ అయ్యాం. నెక్స్ట్ సరి చేసుకోమని చెబుతాడు ఆయన. సో అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి జీవితాన్ని చదివిన తర్వాత ఎగ్జాక్ట్ గా పాస్ అయిపోతున్నా. ఓకే.